అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఓటర్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ నల్గొండ పట్టణం కూడా 5K రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నల్గొండ జిల్లా కలెక్టర్ హరిచంద్ర కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే పార్లమెంటు ఎన్నికలు వస్తున్న క్రమంలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని కూడా పలు సూచన చేశారు. ప్రస్తుతం మనతోటి కలెక్టర్ మేడం ఉన్నారు. మేడం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, ఈరోజు మీరు ఆల్రెడీ అవగాహన కార్యక్రమం కూడా 5K రన్ కూడా పాల్గొన్నారు. యువతకు ఎలాంటి సందేశం ఇస్తుంది? మన జిల్లాలో ఇప్పుడు 50,000 ప్లస్ న్యూ ఓటర్స్, ఫస్ట్ టైం ఓటర్స్ ఎన్రోల్ అయ్యారండి. సో వారందరూ కూడా ఫస్ట్ టైం ఓటు వేసి వారి ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. సో వారికి అవేర్నెస్ తీసుకురావడానికి అండ్ ఈ మే 13th మనం ఏదైతే డేట్ ఎలక్షన్ ఓటింగ్ డే వెళ్తున్నామో దాని గురించి అవగాహన తీసుకురావడానికి ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్తో, రెడ్ క్రాస్తో కలిసి 5K రన్ చేయడం జరిగింది జిల్లా హెడ్ క్వార్టర్స్లో. ఇది అన్ని కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్లో కూడా టేకప్ చేస్తున్నారు. సో ఈ ఇయర్ అన్ని ఫెసిలిటీస్తో పోలింగ్ స్టేషన్స్ కానివ్వండి, లేకపోతే ఎవరైతే పోలింగ్కి రాలేని వాళ్ళు ఉన్నారో వారికి హోమ్ ఓటింగ్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో జిల్లా తరఫున అన్ని అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది స్మూత్ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ చేయడానికి. సో ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం, CEO గారి తెలంగాణ ఆదేశాల ప్రకారం అన్ని అరేంజ్మెంట్స్ కూడా పోలింగ్ స్టేషన్స్లో ఇనఫ్ షేడ్ కానివ్వండి, లేకపోతే డ్రింకింగ్ వాటర్, మెడికల్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. సో అందరూ ఓటర్స్కి మా విజ్ఞప్తి, వచ్చి వారి ఓటు హక్కును వినియోగించుకోండి, మన డెమోక్రసీలో పార్ట్ అవ్వండి. థ్యాంక్ యూ. మొత్తంగా మేడం చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రశాంత వాతావరణం కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని కూడా నల్గొండ జిల్లా కలెక్టర్ గారు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.